కేఎం న్యూస్కి స్వాగతం. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు గ్రామంలో మండల తహసీల్దార్ వెంకటేష్ నాయక్, మండల వ్యవసాయ అధికారి రవిప్రకాష్, విఆర్ఓలు మరియు రైతు సేవా కేంద్రం సిబ్బంది నిర్వహిస్తున్న పంట నమోదు కార్యక్రమాన్ని మండల అధికారులు పరిశీలించి మండలంలోని రైతులకు మరియు సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. సిబ్బంది ప్రతి రైతును కూడా వారి వారి పొలంలో ఉండి వేసిన పంటను పంట నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చు అన్ని రకాల లాభాలు రైతులకు అందించబడుతుందని అన్నారు. పంట నమోదు కార్యక్రమంలో మండలంలోని వ్యవసాయ మరియు రెవెన్యూ సిబ్బంది పకడ్బందీగా చేసి ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోడుమూరు తహసీల్దార్ సారు మరియు నేను మండల వ్యవసాయ అధికారి ఇక్కడ పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం రావడం జరిగింది. కోడుమూరు గ్రామంలో పంట నమోదు మన అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ శాఖ వారు కలిసి చేస్తున్నారు. ఈ పంట నమోదు కార్యక్రమం ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే శనివారం యాప్ వచ్చింది, కానీ ఈ రోజు నుంచి అన్ని గ్రామాల్లో పంట నమోదు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని పరిశీలించడం కోసం మన మండల తహసీల్దార్ సార్ కూడా రావడం జరిగింది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మన రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఖచ్చితంగా పంట నమోదు చేయించుకోవాలని, ఇది ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఏ పంట వేసింటే ఆ పంట మాత్రమే బుక్ చేయించుకోవాలి రైతులు కూడా. ఎందుకంటే వేరే వేరే పంటలని అడగకూడదు. అట్లా ఏదైనా ఒక్క దగ్గర తప్పు జరిగితే మండలం మొత్తం కూడా ఏదైనా ఇన్సూరెన్స్ రావకుండా పోవడానికి కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి నష్టపరిహారాలు కానీ రాకుండా పోతాయి. కాబట్టి ఎక్కడ కూడా మా వ్యవసాయ సిబ్బందికి తెలియజేసేది, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ప్రతి రైతు పొలం దగ్గరికి వెళ్ళి ఫోటో తీసి పంట నమోదు చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు సార్ని కూడా మన మండల రైతులకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. కోడుమూరు మండల నమస్కారం. ఈరోజు నుంచి ఈ క్రాప్ బుకింగ్ని ప్రారంభించాము. కాబట్టి ప్రతి ఒక్క రైతు తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందాలి అనుకుంటే వ్యవసాయం పరంగా క్రాప్ బుకింగ్ అనేది కంపల్సరీ. కాబట్టి మీరు మీ పొలాన్ని రెవెన్యూ వారి చేత ప్లస్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చినప్పుడు మీ క్రాప్ని ఏ పంట వేసింటే ఆ పంట ఈ